మనం ఇక్కడ గ్లోబల్గా సెర్చ్ చేస్తాం కదా 101 అని. సో అన్ని హాస్టల్లో ఉన్న 101 రూమ్స్ అన్నీ వచ్చేస్తారనమాట. సో ఇక్కడ రూమ్ నెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు అని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది మనకి ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరెవరు ఉన్నారు ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హాస్టల్కి వచ్చారనుకోండి, వచ్చాక నేను తనని కలవాలనుకుంటున్నానంటే ఏ రూమ్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, తను ఉందా లేదా అని చెప్పి. ఇదంతా ఫర్ సెక్యూరిటీ పర్పస్ కోసం. ఇది గ్లోబల్ సెర్చ్ ఇలా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈరోజు టూ డేస్ కలెక్షన్ అంటే ఈరోజు శ్రవంతి అనే అమ్మాయి 3000 పే చేసింది కాబట్టి అది 2 డేస్లో వస్తుందన్నమాట. దిస్ మంత్ ఎవరెవరు పే చేశారు ఆల్రెడీ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మళ్ళీ రిసిప్ట్ షేర్ చేయాలంటే షేర్ రిసిప్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ వాట్సాప్కి రిసిప్ట్ వెళ్ళిపోతుంది. సో ఇట్ హ్యాస్ బిన్ రీసెంట్ సక్సెస్. చూడండి ఇక్కడ వాట్సాప్లో రిసిప్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అండ్ అది ఫస్ట్ ఆటోమేటిక్ వెళ్తుంది. మీరు మాన్యువల్గా సెండ్ చేసుకోవాలన్నా ఇట్స్ ఓకే, చేసుకోవచ్చు. జ్యూస్ ఎంతమంది ఉన్నారు, ఈరోజు జ్యూసు, ఈరోజు వరకు జ్యూసు, ఈ మంత్ జ్యూసు, ప్రీవియస్ మంత్ జ్యూసు, మొత్తం అన్ని జ్యూస్ కలిపి లైక్ ప్రీవియస్ మంత్, దిస్ మంత్, రిలేట్ అన్నీ కలిపి ఇక్కడ వచ్చేస్తారనమాట. మీరు ఇక్కడ రిమైండ్స్ క్లిక్ చేస్తే సో మళ్ళీ రిమైండ్ వెళ్ళిపోతుంది వాట్సాప్కి. ఆ రిమైండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనము చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి రిమైండ్ వచ్చింది. ఇక్కడ ఉషా హాస్టల్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ వస్తున్నాయి. సో మీరు ఇంకా సిటీ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. అండ్ దెన్ వర్మ ఉమెన్స్ హాస్టల్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇంకా ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్, మిగతావన్నీ ఆప్షనల్ అనమాట. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే మనం హాస్టల్కి ఏమేమి ఖర్చు పెడుతున్నాము, లైక్ గ్రాసరీస్కి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మిల్క్కి కానీ, వైఫైకి కానీ, వాటర్కి కానీ ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో అవన్నీ మనం యాడ్ ఎక్స్పెన్సెస్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. మనకి ఎవ్రీ మంత్ ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేటగిరీ వచ్చేసి వాటర్కి, ఎలక్ట్రిసిటీ, గ్యాస్కి చూసుకోవచ్చు. గ్రాసరీస్కి వచ్చేసి ఎంటర్ అమౌంట్ ఏం క్లిక్ చేస్తాము, ఒక 20,000 అనుకోండి. 20,000 ఇక్కడ మనం ఏదైనా డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. యాడ్ ఎక్స్పెన్స్ క్లిక్ చేస్తే టోటల్ మంత్ అని క్లిక్ పెడుతున్నాను. ఇక్కడ మంత్లీ యాడ్ ఎక్స్పెన్స్ క్లిక్ చేస్తే గ్రాసరీస్, ఉషా హాస్టల్లో గ్రాసరీస్ ఓపెన్ అయిపోయింది. ఓకేనా, గ్రాసరీస్ ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఈ విధంగా ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పెన్సెస్ అనేది మనం రిపోర్ట్స్లో జనరేట్ చేసుకోవచ్చు. ఖర్చులన్నీ పోగా మనకి ఎంత మిగిలింది అని చెప్పేసి ఇక్కడ కలెక్షన్ సమ్మరీ రిపోర్ట్లో మనం తెలుసుకోవచ్చు. అక్కడ మంత్లీ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఏవైతే రిజిస్టర్ అయినామో ఆ మెయిల్కి మాత్రమే మనకి ఈ రిపోర్ట్స్ వస్తాయి, వేరే ఎక్కడ చూడడానికి వీలుగా ఉండదన్నమాట. టెనెంట్ రిపోర్ట్స్ ఈ విధంగా మనం రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనౌన్స్ ఏంటంటే బల్క్ రిమైండర్ అనమాట.